హాయ్ అండి, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మన ఇంట్లో ఏ కూరగాయలు లేకపోయినా లేదా వంట చేసే టైం లేనప్పుడైనా సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే ఈ ఎండవేడికి ఒంటికి చలవ చేసేలా నోటికి రుచిగా ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీగా మజ్జిగ చారుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మజ్జిగ చారు చేయడానికి ఒక గిన్నెలోకి పెరుగుని తీసుకోవాలి. ఇక్కడ నేను 1/2 లీటర్ వరకు పెరుగునైతే తీసుకున్నాను. అలాగే మనం తీసుకున్న పెరుగు అనేది కమ్మగా ఉన్న పెరుగు కంటే కూడా పులిసిన పెరుగుని తీసుకున్నామంటే మనకి మజ్జిగ చారు రుచి అనేది బాగుంటుంది. మన ఇంట్లో ఎప్పుడైనా పులిసిన పెరుగు ఉన్నప్పుడు ఇలా మజ్జిగ చారులా ట్రై చేసి చూడండి. ఇలా గిన్నెలోకి పెరుగుని తీసుకున్నాక రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని ఈ పెరుగుని మెత్తగా చిలికి తీసుకోవాలి. మనం ముందే నీళ్ళని వేసామంటే ఈ పెరుగు అనేది సరిగ్గా మెదక్క అక్కడక్కడ ముక్కల్లా ఉండిపోతుంది. అందుకని అలా కాకుండా ముందే పెరుగుని మెత్తగా చిలికి తీసుకోవాలి. ఇలా పెరుగుని మెత్తగా మెదిపాక 1 గ్లాస్ వరకు నీళ్ళని వేసుకోవాలి. అంటే మనకి మజ్జిగ చారు అనేది చిక్కగా ఉండాలంటే కొంచెం నీళ్ళను తగ్గించుకుని వేసుకోవాలి. అదే మజ్జిగ చారు కొంచెం పలుచగా ఉండాలంటే కొంచెం నీళ్ళని ఎక్కువగా వేసుకోవాలి. ఇక్కడ నేను మరీ పలుచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా అయితే మజ్జిగ చారుని చేస్తున్నాను. ఇలా కలిపిన మజ్జిగని రెడీగా పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. మనకి మజ్జిగ చారులో ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు. ఆయిల్ వేడవిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకుని అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి త్వరగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడే 3 ఎండుమిరపకాయలని ముక్కలు చేసుకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా మెంతుల్ని వేసుకోవడం వల్ల ఈ మజ్జిగ చారు అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఇలా పోపు దినుసులన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని పొడుగ్గా కట్ చేసుకుని వేసుకుని అలాగే 4 కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ మజ్జిగ చారులోకి ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లైట్గా వేగినట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం కరివేపాకుని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు లైట్గా వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న మజ్జిగని కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ మనం పులిసిన పెరుగుని కాకుండా కమ్మగా ఉన్న పెరుగుని తీసుకుంటే కనుక 1 చెక్క వరకు నిమ్మరసాన్ని వేసుకుని కలుపుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీగా మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. ఇలా మన ఇంట్లో కూరగాయలు లేకపోయినా లేదా వంట చేయాలని లేకపోయినా సరే సింపుల్గా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. అలాగే ఈ ఎండవేడికి ఒంటికి చలవ చేసేలా నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.